అప్పగించుకుని తండ్రి ఇగో ఈ సమయం మీకు నాకు ఇచ్చారు, ఈ జీవితాన్ని మీరు నాకు ఇచ్చారు, ఈ ఉన్నతమైన విలువను నాకు ఇచ్చారు కనుక నేను స్తుతించగలిగాను, నేను ఆరాధించగలిగాను, నిన్ను మహిమపరచగలుగుతున్నాను. తండ్రి ఇగో మళ్ళీ పడిపోకుండా లోకంలో ఒకప్పుడు తప్పిపోయాను, నీ దగ్గర అవకాశం నాకు ఇచ్చావు, మరలా తప్పిపోకుండా మరలా నీకు దూరస్తులు కాకుండా ఇదే ప్రేమలో, ఇదే భక్తులు, ఇదే విశ్వాసంలో నేను కలిగి జీవిస్తానయ్యా. నేను నా కుటుంబం నిన్ను సేవిస్తానయ్యా, నేను నా కుటుంబం నిన్ను ఆరాధిస్తానయ్యా. బ్రతుకు ఉన్నంత వరకు బ్రతికి ఉన్నంత వరకు మట్టిలో చేరేంత వరకు మట్టిలోకి వెళ్ళిపోయేంత వరకు నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తానని ఒక నిబంధన చేసుకుని నిర్ణయం చేసుకున్నాను. అంటే కృపను తండ్రి మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుని ఇక్కడ వరకు కూడా మనుషుల ఎదుటి కాదు మన భక్తి, దేవునికి సరైన వ్యక్తిని ఆయన అవకాశం ఇచ్చాడు. తప్పిపోయావు, తప్పు అని తెలుసుకున్నావు, నా బిడ్డ అని పిలిచాడు ఆయన. మళ్ళా నువ్వు ఆ పని చేయకుండా ఆయన జీవితం, ఆయన కొరకు బ్రతుకుతావు, ఆయనలో ఆరాధించు. కనుక ప్రార్థన చేద్దాం. తండ్రి ఎంత ప్రేమ చూపించాను నా పట్ల, నీకు దూరమైపోయినా, నీకు భారమైపోయినా, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి నేను పాడు చేసుకున్నా, పాడైపోయినప్పటికి కూడా నువ్వు నన్ను పాడైపోయిన చేయలేదు, నన్ను విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప ప్రేమ అనేది. కనుక ఈ ప్రేమ నేను వదులుకోను, ఈ భక్తి నేను వదులుకోను. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నేను అక్కడ సమీపం ఉంది, నువ్వు చెప్పావు, ఇప్పుడు గుర్తులు చెప్పావు. సిద్ధిపడినాన్ని ప్రజలందరూ సమకూర్చుకుంటానన్నావు, ఇశ్రాయేలు సమకూర్చబడుతున్నాను. కాబట్టి ఇంకా ఎక్కడికి టైం లేదు, సమయం అయితే లేదు. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, మరణ హోమాలు జరుగుతున్నాయి, నీ రాకడికి ఎన్ని గుర్తులు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు కడబోర శబ్దంతో బోర ఊతుకుంటూ భూమి మీదకి రాబోతున్నావు. నేను ఎత్తబడి గుంపులో ఉన్నానా లేదా, నేను చేరుకునే గుంపులో ఉన్నా లేదా పరిశీలించుకుందాం. ఎవరికి వారే పరిశీలించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన.